తొలి విడత పంచాయతీ ఫలితాలు ప్రజా పాలనకు నిదర్శనమన్నారు మంత్రులు. ప్రజలు రేవంత్ పాలనపై సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. మేడారంలో తాత్కాలిక నిర్మాణాలు కాకుండా శాశ్వతంగా ఉండేలా పనులు చేస్తున్నామన్నారు. ఐటీ, డిఫెన్స్, ఫార్మా రంగాల్లో జర్మనీతో కలిసి పనిచేస్తామన్నారు మినిస్టర్స్. జర్మనీ, భారత్ మధ్య సుదీర్ఘకాలంగా స్నేహబంధం కొనసాగుతోందని, రాబోయే రోజుల్లో ఈ బంధం మరింత పటిష్టంగా ముందుకు సాగాలని ఆశిస్తున్నానన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఐటీ, డిఫెన్స్, ఫార్మా రంగాల్లో జర్మనీతో కలిసి పనిచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ రంగాల్లో పెట్టుబడులు పెడితే పూర్తిగా సహకరిస్తామన్నారు. హైదరాబాద్ ప్రజాభవన్లో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి జర్మనీ పార్లమెంటు బృందంతో భేటీ అయ్యారు బట్టి విక్రమార్క. నైపుణ్యం కలిగిన మానవ వనరులను జర్మనీకి పంపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆసక్తిగా ఉందన్నారు బట్టి విక్రమార్క. కార్ల తయారీ రంగంలో జర్మనీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని జర్మనీ పార్లమెంటు బృందానికి వివరించారు. సైబర్ సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. సైబర్ సెక్యూరిటీపై ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు చేశామని, ఈ రంగంలో లోతుగా అధ్యయనం చేస్తున్నామని జర్మనీ పార్లమెంటు బృందానికి వివరించారు మంత్రి. 2047 విజన్ డాక్యుమెంట్ అద్భుతంగా ఉందని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించింది జర్మనీ పార్లమెంటు బృందం. ప్రతి రంగంలో సాధించాల్సిన లక్ష్యాలను విజన్ డాక్యుమెంట్లో స్పష్టంగా చెప్పారని అభినందించింది. సైబర్ సెక్యూరిటీ, స్కిల్డ్ లేబర్ అంశాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం కోరుకుంటున్నామని తెలిపింది. మేడారం ప్రాంగణాన్ని మహా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జాతర ప్రాంగణంలో 8 ద్వారాలకు, ప్రాకారాలకు, 4 గద్దెలకు సంబంధించి పనులు వేగంగా పూర్తవుతున్నాయని చెప్పారు. ములుగు జిల్లా మేడారంలో మహాజాతర అభివృద్ధి పనులను మంత్రి సీతక్కతో కలిసి పరిశీలించారు పొంగులేటి. ఈ 8 ద్వారాలకు సంబంధించిన అంశాల విషయంలో కానీ, ప్రాకారానికి సంబంధించిన అంశాల విషయంలో కానీ, 4 గద్దెలకు సంబంధించిన అంశాల్లో కానీ, కింద ఫ్లోరింగ్ కానీ, ఇతరత్ర సకల వసతులతో 1 కోటి మంది పైగా జనవరిలో జరగబోయే ఈ జాతరకి వస్తున్న సందర్భంగా ఎక్కడ రోడ్డు వసతులు, ఇతరత్ర అన్ని వసతులను కూడా కల్పిస్తూ డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, శాశ్వతమైన పనులు చేయాలి అని చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనకు తొలి విడత పంచాయతీ ఎన్నికలు నిదర్శనమన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని చాటి చెప్పాయన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో సర్పంచులుగా గెలిచిన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను అభినందించారు మంత్రి తుమ్మల. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేసుకుంటూనే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులున్నా, కష్టాలున్నా ఎక్కడా వెనకడుగేయకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సుపరిపాలన, సంక్షేమ పాలన, ప్రజాపాలనకి నిదర్శనమే 2 సంవత్సరాల్లో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈరోజు విజయం సాధించారంటే అది రేవంత్ గారి యొక్క పరిపాలన దక్షత అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్లు గ్రామాల అభివృద్ధికి ప్రతిపాదనలు తీసుకొస్తే నిధులు మంజూరు చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజా పాలనకు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు మద్దతు తెలిపారన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మొదటి విడతలో గెలిచిన సర్పంచ్లను సన్మానించారు మంత్రి పొన్నం. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువలు పూర్తి చేసి భూములను సస్యశ్యామలం చేస్తానని చెప్పారు.